కనులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు, మీడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్న అని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. రాత్రంతా బాధపడుతూనే ఉన్నాను లత. గుడిలో మా అత్తయ్య గారు నా మీద చూపించిన ద్వేషం ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంది. నా చేత్తో దేవుడి ప్రసాదం ఇస్తే కూడా తీసుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది మా అత్తయ్య నా మీద ఎంత ద్వేషంతో ఉన్నారు అని. మేఘనా, జరిగిన పరిస్థితుల్ని బట్టి ఆవిడలా ఉండుంటారు. భవిష్యత్తులో అవన్నీ సర్దుకుంటాయి. బాధపడుకు. ఒకప్పుడు అమ్మలా ఎంతో ప్రేమను చూపించిన అత్తయ్య ఒకేసారి అంత ద్వేషాన్ని చూపిస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు దీని అంతటికీ కారణం నందునే. మధ్యలో నందు ఏం చేశాడు? నేనేంటో నందుకి పూర్తిగా తెలుసు. అయినా సరే ఎవరో నా మీద వేసిన నిందల్ని గుడ్డిగా నమ్మాడు. తనంతటి తనే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడు. అలా కాకుండా నా మేఘన ఏ తప్పు చేయలేదు, అసలు అలాంటి ఆలోచన కూడా తను చేయదు అని ఒక్క మాట ఆ రోజు మాట్లాడుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. మేఘనా, నీ బాధలో అర్థం ఉంది. అలాగే ఆ క్షణంలో నందు కోపంలో కూడా అర్థం ఉంది. ఏంటా అర్థం? ఆస్తి కోసం నువ్వు లాయర్తో మాట్లాడినప్పుడు సాక్ష్యాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. అలాగే నందు అరెస్ట్ అవ్వడం వెనుక నీ ప్రమేయం ఉందని ఆరోహి నందు మనసులో బలంగా విషాన్ని నూరిపోసింది. మరి నందు నమ్మకుండా ఎలా ఉంటాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మోసం చేసిందన్న బాధతో కోపం తెచ్చుకోకుండా ఎలా ఉంటాడు? అలా కోపం తెచ్చుకునే ముందు మేఘన అలా చేస్తుందా? అసలు మేఘన మనస్తత్వం అలాంటిదేనా అని ఆలోచించాల్సిన అవసరం లేదా? దెబ్బతిన్నవాడికి కోపం తప్ప ఆలోచించే పరిస్థితి ఉండదు. నందు అనే కాదు, ఆఖరికి ఆ స్థానంలో నువ్వున్నా కూడా అలాగే చేస్తావు. నందు స్థానంలో ఉండి అతని వైపు నుంచి ఆలోచిస్తే ఈ విషయం నీకు కూడా అర్థమవుతుంది. కావచ్చు. అలాగని ఇంట్లో నుంచి గెంటేస్తాడా? ఎన్ని సమస్యలు వచ్చినా, మా మధ్య ఎలాంటి అపార్థాలు వచ్చినా నాతో ఇంట్లోనే గొడవ పడుతూ ఉండొచ్చు కదా. అలా కాకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనడం ఏమైనా న్యాయమా? నా మెడలో అతను కట్టిన తాళికి, మా మధ్య ఉన్న ప్రేమకి, అనుబంధానికి అసలు తనేం విలువిచ్చినట్టు? మేఘనా, నీ వైపు నుంచి నువ్వు కరెక్ట్. అలాగే నందు వైపు నుంచి అతను కరెక్టే. అతని మాటల్లోనూ బాధలోనూ అర్థముందని, న్యాయముందని నందుతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది. ఏం చెప్తున్నావు నువ్వు? నందుతో నువ్వు మాట్లాడావా? అవును, నీకోసం, నీ గురించి నేను నందుతో మాట్లాడాను. నీ మనసులో ఏదైతే బాధ ఉందో, ఏవైతే ప్రశ్నలున్నాయో అవన్నీ నేను నందుని అడిగాను. మేఘన వద్దని చెప్పినా సరే ప్రేమ అని వెంటపడ్డావు. పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు. మేఘన పిల్లలే నా పిల్లలు కూడా అని చెప్పావు. మేఘన ప్రేమ, మేఘనతో జీవితం తప్ప పిల్లలు అవసరం లేదని చెప్పావు. మరిప్పుడు వారసులు కావాలని ఎందుకు గొడవ చేస్తున్నావు? ఆ విషయం కూడా ఒక సాకుగా చూపిస్తూ మేఘన మీద నిందలేసి ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశావని నీ స్థానంలో నిలబడి నిలదీశాను. దానికి ఏమని సమాధానం చెప్పాడు నందు? నిజాయితీగా ప్రేమించాను. తనే జీవితం అనుకొని తనతో జీవితం కోసం పెద్దవాళ్ళని ఎదిరించాను. తన పిల్లల్ని నా సొంత పిల్లల్లా చూసుకున్నాను. కానీ తను నన్ను, నా నమ్మకాన్ని మోసం చేసిందని చాలా బాధపడ్డాడు. నందు నా గురించి ఇంకా అదే అపోహలో, అపార్థంలో ఉన్నాడు తప్ప
నా గురించి ఇప్పటికీ తను ఆలోచించడం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదని అతను అర్థం చేసుకోవడం లేదు. నాకింతకంటే బాధ ఇంకేముంటుంది చెప్పు? మీ మధ్య విడిపోయే పరిస్థితి వచ్చినందుకు నందు నీకంటే ఎక్కువగా బాధపడుతున్నాడు మేఘన. నందు మనసులో నీ మీద అపార్థం మాత్రమే కాదు, ఆకాశమంత ప్రేమ ఇప్పటికీ అలాగే సజీవంగా బ్రతుకుంది. అందుకే ఇంత జరిగిన తర్వాత కూడా నీతో కాస్త కూస్తో మాట్లాడుతున్నాడు. నువ్వనుకున్నట్టు నీ మీద నందుకి నిజంగా అంత ద్వేషం ఉంటే అసలు నీ మొహం కూడా చూడడు. నీ మీద ప్రేమ ఇష్టం ఉన్నాయి కాబట్టే నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో ఇంకా పనిచేస్తున్నాడు, నీ పక్క క్యాబిన్లో కూర్చుంటున్నాడు. లేదంటే ఈ పాటికి రిజైన్ చేసి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. మేఘనా, ఒక మాట చెప్తాను విను. ఒక వ్యక్తికి మన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పటానికి వాళ్ళ కంట్లో నీళ్ళే నిదర్శనమని అంటారు. నందు నీ గురించి మాట్లాడేటప్పుడు అలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడు, చాలా ఎమోషనల్ అయ్యాడు. అతని గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ప్రేమ అతని గుండెల్లో పదిలంగా ఉంటుందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పు? అందుకని ఇలా పట్టింపులు రెట్టింపులు చేసుకోకుండా వీలైనంత త్వరగా ఆరోహి బండారం బయటపెట్టు. నీ కాపురాన్ని నిలబెట్టుకో. అర్థమైందా? నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ ఆ విధిరాత ఎలా ఉందో తెలియదు కదా. మనం అనుకున్నది ఏది ఆ దేవుడు జరగనివ్వడు. ఆయన చేసేది ఏది మనకి తెలియనివ్వడు. ఆయన ముడివేసిన మా బంధాన్ని ఏం చేస్తాడో, ఎంత దూరం తీసుకువెళ్తాడో చూద్దాం. నాన్న, నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను తెలుసా. ఏడ్చి ఏడ్చి నాకు ఊపిరి కూడా ఆడలేదు నాన్న. నేను నీకోసం ఇంటి వరకు వచ్చాను. నన్ను చూడగానే నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావని, నాతో మాట్లాడతావని చాలా హోప్తో వచ్చాను నాన్న. కానీ నువ్వు నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు. చాలా మంచివాడివి కదా నాన్న. మరి నువ్వు ఎలా చేయొచ్చా చెప్పు? కరెక్ట్ కాదు కదా. అమ్మ కూడా చాలా బాధపడుతుంది, చాలా చాలా ఏడుస్తుంది. నువ్వు రా నాన్న, వచ్చి మమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్ళు నాన్న. మనమందరం హ్యాపీగా ఉందాం నాన్న, ప్లీజ్. అబ్బా, ఇంకా నొప్పి అలాగే ఉంది. కొంపదీసి సెప్టిక్ అవుతుందో ఏమో. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే మంచిదేమో. అత్తయ్య, కాస్త గీరుకుపోయిందంతే, వెంటనే తగ్గిపోతుంది. మీరూరికే కంగారు పడకండి. కీడించి మేలించమన్నారు కదా. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న, బాక్స్ తీసుకో. నందు, ఈరోజు ఆఫీస్ నుంచి కాస్త త్వరగా రారా. మనం కలిసి డిన్నర్ చేద్దాం. మనం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి భోంచేసి చాలా రోజులైందిరా. సరే అమ్మా, అలాగే. బాయ్ బామ్మ. బాయ్ మనవడా. తలక బ్యాండేజ్ ఏంటి బామ్మ? ఏమైంది? ఆ మహాతల్లి మేఘన నా మీద హత్యా ప్రయత్నం చేసిందిరా. వాట్? బామ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేఘన నీ మీద హత్య ప్రయత్నం చేయడం ఏంటి? అవునరా, ఆవిడ నా మీద
కొబ్బరి చిప్పతో దాడి చేసిందిరా. నేను పూజలు వ్రతాలు చేసిన పుణ్యం వల్ల ఆ దేవుడు నన్ను చల్లగా చూశాడు కాబట్టి ఏదో చిన్న దెబ్బ తగిలింది. లేకపోతే కన్నే పోయేదో, లేకపోతే ఏకంగా ప్రాణాలే పోయేవో. ఆ మహాతల్లి నన్ను ఏకంగా పొట్టన పెట్టుకుని ఉండేదిరా. అత్తయ్య, మీకు నిన్ననే చెప్పాను, ఎవరో కొబ్బరికాయని నేలకేసి కొట్టడం వల్ల అదొచ్చి మీకు తగిలింది అని. అంతలా చెప్పిన తర్వాత కూడా మీరింకా మేఘన మీద నిందలు వేయటం, ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. నేనేం కావాలని అమ్మగారి మీద ఆడిపోసుకోవటం లేదు, తోడిపోసుకోవటం లేదు. నా కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. నందు, ఆ క్షణం అక్కడ మేఘన తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి ఆవిడ కాకపోతే ఇంకెవ్వరు నా మీద దాడి చేసి ఉంటారు? నువ్వే చెప్పరా. అత్తయ్య, మీరింకా మేఘన్ని అలాగే అపార్థం చేసుకుంటున్నారు. మేఘన అక్కడ ఉన్నంత మాత్రాన తనే చేసిందనుకుంటే ఎలా చెప్పండి? ఆవిడే, ఖచ్చితంగా ఆ మహాతల్లే నా మీద దాడి చేసింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆవిడ గారికి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఈ ముసల్దాన్ని చంపేస్తే ఒక గొడవ వదిలిపోతుందని అలాంటి పథకం వేసింది. అత్తయ్య, మీ అపార్థం మీదే తప్ప ఎంత చెప్పినా వినరు, అర్థం చేసుకోరు అని అర్థమైంది. ఇంకే విషయం వదిలేయండి. అమ్మా, అసలు తను ఎక్కడ కలిసింది మిమ్మల్ని? గుళ్ళోరా. చేసిన పాపాలకి పెట్టిన దీపాలు సరి అన్నట్టు నమ్మి చేరదీసి జీవితాన్నిచ్చిన వాళ్ళని మోసం చేయడం, దేవుడు ఎక్కడ శిక్షిస్తాడోనని ఇలా గుళ్ళు గోపురాలు తిరగడం. పైగా అందులోనూ మనం పెట్టిన చీరలు కట్టుకొని తిరుగుతుందిరా. ఏంటి, మనం పెట్టిన చీర కట్టుకుందా? అవును. ఆవిడ గారికి ఈ ఇంటితో ఉన్న బంధం అనుబంధం అన్నీ తెగిపోయాయని ఆ రోజే తేల్చి చెప్పేశాం. తను నీకు, మన కుటుంబానికి నమ్మకంగా చేసిన ద్రోహానికి ఇంట్లోంచి గెంటేశాంగా. ఇక మీదట నీ జీవితంలో గాని ఈ ఇంట్లో గాని ఎలాంటి చోటు లేదని చెప్పేశాం. అయినా సరే మనం పెట్టిన చీరలు తీసుకువెళ్ళడం ఏంట్రా? సిగ్గు లేకుండా కట్టుకొని ఊరేగడం ఏంటి? ఛీ, సిగ్గులేని జన్మ, సిగ్గులేని జన్మని. అత్తయ్య, ప్రతి చిన్న విషయానికి మీరిలా మేఘన్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారా? తప్పు పడుతూనే ఉంటారా? నా మాటల్లో తప్పే ఉంది. కాకపోతే మరేంటి చెప్పండి? ఒకసారి ఒకరికి సొంతం అని ఇచ్చిన తర్వాత వాటి మీద సర్వ హక్కులు వాళ్ళకే ఉంటాయి. అది చీరైనా సరే, ఇంకేదైనా సరే, వాటి గురించి మాట్లాడే హక్కు, తప్పు పట్టే అధికారం మనకి లేవు. మనం పెట్టిన ఖరీదైన నగల్ని తను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ చీర మాత్రమే తీసుకెళ్ళింది. అంత ఖరీదైన నగల్ని వదిలేసి కేవలం చీరొక్కటే తీసుకెళ్ళిందంటే తనకి ఏదో సెంటిమెంట్ ఉండుంటుందని అర్థం చేసుకోవాలి కదా. దాన్ని కూడా భూతద్దంలో చూసి ఏదో పెద్ద నేరం చేసినట్టు మాట్లాడతారేంటి? ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. ఆవిడ గారిని నువ్వు తెగ సమర్థిస్తున్నావేంటో. నేనేం సమర్థించట్లేదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను. నందు, నీకు టైం అవుతోంది, బయలుదేరు. అలాగే అమ్మా. ఈవిడేంటి పొద్దున్నే పట్టి ఎగ్జిబిషన్ పెట్టింది? ఓ, ఇంకో పట్టి మేఘన దగ్గరుంది కాబట్టి ఏ క్షణమైనా కొంపలు మునగొచ్చు అనే భయం గుర్తొచ్చినట్టుంది. నేను భయపడటం కాదు, ఈ పట్టీతో మేఘనకి ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. ఈవిడికి నా మైండ్ వాయిస్ కూడా అర్థమవుతున్నట్టుంది. నీ మైండ్ వాయిసే కాదు, అన్ని వాయిస్లు నాకు అర్థమవుతాయి. అవును మేడం, మేఘనకేదో టెస్ట్ అన్నారు. ఎన్ని మార్కులకు మేడం టెస్ట్? అంటే మీ ప్లాన్ ఏంటన్నది
నా డైలాగ్లోని మీనింగ్ అన్నమాట. మేఘనకి నా మీద డౌట్ రావడానికి కారణం నా కాలిపట్టి. అలాగే నా గురించి తెలుసుకోవడానికి అది నా మీద ఫస్ట్ ప్రయోగించిన అస్త్రం కూడా పట్టినే. సో దానికి నా గురించి ఎంతవరకు తెలుసో తెలుసుకోవడానికి నేను ప్రయోగించే అస్త్రం కూడా ఈ కాలిపట్టినే. హ్యాండ్ ఎత్తకుండా హ్యాండిల్ చేసినట్టు ప్లాన్ కొత్తగా అనిపిస్తుంది. త్వరగా తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. చెప్పండి మేడం, చెప్పండి, ప్లాన్ ఏంటో చెప్పండి. ఒక్క లెటర్ రాయి, చెప్తాను. మేడం అంటే అన్నానంటారు గాని మీకు చాదస్తం మరీ ఎక్కువైపోతుంది. ప్లాన్ ఏంటో చెప్పమని అడగడానికి నేను మీకు లెటర్ రాయాలా? లెటర్ కూడా ప్లాన్లో భాగమే. నస ఆపి నేను చెప్పిన ప్రకారం లెటర్ రాయి. అయిపోయి కుక్క కంటే తోక పెద్దదన్నట్టు మీ ప్లాన్ ఏంటో తెలియదు కానీ షాక్లు ట్విస్ట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. టెన్షన్తో చచ్చిపోతున్నాను. చెప్పండి మేడం, చెప్పండి, లెటర్లో ఏం రాయమంటారు? నీ శత్రువు నా శత్రువు ఒక్కరే. నీ దగ్గర ఒక కాలి పట్టి ఉంది. ఒకసారి నువ్వు నన్ను కలిసి మాట్లాడితే నీకు కావలసిన ఆధారాలు దొరుకుతాయి. ఆ ఆధారాలు నీ భర్త కేసు సాల్వ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. నా ఫోన్ నంబర్ నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి. చెప్పిన ప్రకారం లెటర్ రాసావా? మామూలుగా కాదు, అక్షరం పొల్లు పోకుండా రాశాను మేడం. కానీ మీ ప్లాన్ ఏంటో, ఈ ఆకాశరామన్న లెటర్ ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఈ పట్టిని లెటర్ని గిఫ్ట్ ప్యాక్ చేసి ఎవరో పంపించినట్టుగా మేఘనకి పంపిస్తా. నందుని ఈ కేసులో ఇరికించడం వెనక, వాళ్ల కాపురాన్ని కోల్చటం వెనక నేనే సూత్రధారినని మేఘనకి ఆధారాలతో సహా కన్ఫర్మ్గా ఇంతకు ముందే తెలిసిపోయిందనుకో, ఈ ఫోన్ నంబర్కి కాల్ చెయ్యదు. ఒకవేళ నా మీద డౌట్ మాత్రమే ఉండి నా గురించి తెలుసుకోవడం కోసం చీకట్లో బాణాలు వేస్తుందనుకో, ఖచ్చితంగా ఈ నంబర్కి కాల్ చేస్తుంది. అది రెండిట్లో ఏం చేసినా మనకి క్లారిటీ వస్తుంది. అది నా నిజస్వరూపాన్ని బయట పెట్టే పనిలో ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత చిన్న వయసులో ఇన్ని కంత్రి తెలివితేటలు ఎలా వచ్చాయా అని. సారీ మేడం, సారీ, ఫ్లోలో మనసులో మాట బయటకొచ్చేసింది. నిజాయితీగా ప్రేమించాను. తనే జీవితం అనుకొని తనతో జీవితం కోసం పెద్దవాళ్ళని ఎదిరించాను. కానీ తను నన్ను, నా నమ్మకాన్ని మోసం చేసిందని చాలా బాధపడ్డాడు. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ.
మేఘన, నేను ఆల్మోస్ట్ చావు నోట్లో తలపెట్టున్నాను. నేను పోయినా సరే ఈ నిజాలు నీకు తెలియాలి, చేరాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఆరోహి ఎవరంటే, ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసావు కదా, అతని కూతురు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నిన్ను మేఘన.